అందరం ఉన్నా కూడా ఒంటరిదైపోతుంది. అందుకే నా కోసమైనా నువ్వు మామూలు మనిషివి కావాలి. ఎప్పట్లానే తనకి తోడుగా ఉండాలి. ఉంటారు కదా బామ్మగారు? నా చైత్రం నన్ను ఎప్పుడు చేరుతుందో లేదో తెలియట్లేదే. తన మీద నాకున్న ప్రేమని ఎప్పుడు ఫీల్ అవుతుందో. ఆయన నీకు ఇది ఇవ్వడం కూడా వేస్ట్. ఇదేదో నా తల్లో పెట్టుకుంటే దీనికి వాల్యూ అయినా ఉంటుంది. నో 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 నో. ఇదేంటి నాకన్నా వరస్ట్ వర్షన్ లా ఉంది. ఆయన నా చైత్ర అలా చేయదులే. పోనీ ఇంకో ఇమాజినేషన్ వేసుకుందాంలే. ఓ పోరగా, నీ మీద నాకు దిల్లైంది. కానీ మన లగ్గం గిట్ట జరగాలంటే నువ్వు ఈ గిటార్ పట్టుకుని స్టేజ్ ఎక్కి పాటలు పాడి మస్తు ఓవరాక్షన్ చేస్తావు కదా, గివన్నీ బంద్ చేయాలి. ఏమంటావు? నేనేమంటాను? గంతేగా గంతేగా అనాలా. అయినా గవన్నీ చేసే పోరిలను పటాయిస్తావని నాకు ఎరికేలే. గిప్పటి సంధి గీ ముచ్చట్లన్నీ బంద్ చేయాలా, లేదంటేనా బొందల పెడతా. బొక్కలు చూర చూర చేస్తా. ఏమనుకుంటున్నావో సమజైందా? సర్లే, ఏలేలో ఐ లవ్ యూ. నాకు నాకు వామ్మో, ఇదేంటి మరీ టూ మచ్గా ఉంది. రాత్రి అనవసరంగా సినిమా చూశాను, దాని ఎఫెక్ట్ ఇక్కడ కొడుతుంది. అయినా నా చైత్ర అంత వైలెంట్ కాదులే. నేనే ఊరికే ఇమాజినేషన్ చేసుకుంటున్నాను. ఎనీవే, ఈసారి కళ్ళు మూసుకుని మంచి రొమాంటిక్గా ఉండేలా ఇమాజినేషన్ ట్రై చేస్తాను.
విరాజ్, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదురా, చైత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒకసారి నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించు. నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరి కోసం ఒక స్పెషల్ పర్సన్ అంటూ పుట్టే ఉంటారు. తనతో మనం సంతోషాలు, బాధలు అన్నీ పంచుకుంటాం. కష్టం వస్తే తోడు నిలబడతాం. చీకట్లో కూడా నీడలా ఉంటాం. జీవితాంతం ప్రేమ, నమ్మకంతో తన చేయి పట్టుకుని సాగిపోతూ ఉంటాం. నా లైఫ్లో ఆ స్పెషల్ పర్సన్ని నువ్వే విరాజ్, నువ్వే విరాజ్, నువ్వే విరాజ్, నువ్వే విరాజ్.
ఎస్, నీ చెయ్యి పట్టుకుని ఇలా నీ కళ్ళల్లోకి చూస్తూ లైఫ్ లాంగ్ బ్రతికేయాలనుంది. I love you, Viraj. I love you, Viraj. I love you, Viraj. I love you. నా ఆత్మ, నా బాడీ రెస్ట్ తీసుకుంటుంటే నేను డ్యూటీకి వచ్చాను. What a joke, what a joke. ఇంతకీ ఎంతసేపు అయింది వచ్చి? తమరు షారూఖ్ ఖాన్ లెవెల్లో చేతులు చాచి ఎవరికో ప్రపోజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా, అప్పుడొచ్చాను. అంటే అది నేను నెక్స్ట్ వీక్ నాకు కాన్సర్ట్ ఉంది కదా, దానికి ప్రాక్టీస్ చేస్తున్నాను. అక్కడ ఫ్యాన్స్ అందరికీ షో అయిపోయాక ఐ లవ్ యూ ఎలా చెప్పాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. అలా నీకు ప్రపోజ్ చేసేసా. నాకు ప్రపోజ్ చేయడం ఏంటి? అదే అంటే ఫ్యాన్స్కి ఐ లవ్ యూ చెప్తూ నీకు ఐ లవ్ యూ చెప్పేశాను కదా. నీదేం పోయిందిలే, ఎంతమందికైనా ఐ లవ్ యూ చెప్తావు. నేను మారిపోయాను కదా, నీకు మాత్రమే ఐ లవ్ యూ చెప్తా. మళ్ళీ అదే మాట? అదే ఐ లవ్ యూ కాబట్టే ఐ లవ్ యూ అని చెప్పాను. అది ఐ లవ్ యూ అని చెప్పాను కాబట్టే ఐ లవ్ యూ అని చెప్పా అని చెప్తున్నా. విరాజ్, ఇప్పుడు నేను ఐ లవ్ యూ అని చెప్పగానే నువ్వు కూడా ఫీల్ అయిపోయి ఐ లవ్ యూ చెప్పాలని కాదు. అది ఫ్యాన్స్ కి చెప్పిన ఐ లవ్ యూ. నువ్వు కూడా నా ఫ్యాన్ అయితే ఐ లవ్ యూ నీకు చెప్పినట్టే. ఫ్యాన్ కాకపోయినా నీకు చెప్పినట్టే, ఎందుకంటే చెప్పింది నీకే కదా. సో ఇది జస్ట్ ప్రాక్టీస్, నాట్ ప్రపోజల్. నీకు తర్వాత చెప్తాను, సరేనా? అర్థం కాలేదా? తర్వాత తిరిగే చెప్తానులే, లోపలికి పద. ఐ లవ్ యూ అంటాడు, ప్రపోజల్ కాదు అంటున్నాడు, కానీ కంటిన్యూస్ గా ఐ లవ్ యూ అని చెప్తూనే ఉన్నాడు. బాబోయ్, ఖచ్చితంగా ఈ విరాజ్కి పిచ్చి పట్టింది.
ఈ బామ్మగారు కూడా అంతే ముఖ్యం. ఇద్దరిని చూసుకోవడం నా బాధ్యతే కదా. చైత్ర, ఇంతకీ మీ బామ్మగారి తలకి గాయం ఎలా అయిందో తెలిసిందా? లేదు విరాజ్, డాక్టర్స్ ఏదో బలమైన వస్తువు ఫోర్సుగా తగలడం వల్ల అలా గాయమైంది అంటున్నారు. కానీ ఎలా జరిగిందో ఏంటో ఇంకా తెలియడం లేదు. అసలు ఎలా జరిగి ఉంటుంది? ఇంతకీ మీకు పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఐ మీన్ ఏమైనా గొడవలు కానీ, లైక్ బామ్మకి ఏమైనా జరిగితే లాభం వచ్చేవాళ్ళు కానీ అలా. అలాంటివి ఏమీ లేవు. కానీ సీతారత్నం గారికి ఎవరితోనో ప్రాపర్టీ ఇష్యూ వచ్చింది. బట్ వాళ్ళు బామ్మ జోలికి రారు. వచ్చినా మరీ ప్రాణం తీసేంత పగ ఎవరికుంటుంది చెప్పు? ఏ విషయాన్ని అండర్ ఎస్టిమేట్ చేయకపోవడం మంచిది. కారణం ఏదైనా కావచ్చు. మేబీ బామ్మ వల్ల వాళ్ళకి ఏమైనా నష్టం కలిగి ఉండొచ్చు, లేదా బామ్మ చనిపోతే వాళ్ళకి ఏదైనా లాభం కావచ్చు. అంటే వారసత్వంగా వచ్చే ఆస్తుల కోసమైనా ఇంకేమైనా కావచ్చు. ఇవేవి కాకపోతే ఎవరో ఏదో తప్పు చేస్తుంటే బామ్మ కళ్ళారా చూసుండొచ్చు.